ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మహాగణుడును మహోన్నతుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ ఉదయకాల సమయమందు దేవుని వాక్యములోనికి వెళ్దాం. ప్రార్థన. సర్వాధికారి సర్వసృష్టికర్త నీకు స్తోత్రాలు. వినుటకు గ్రహించుటకు పరిపూర్ణమైన ఆసక్తిని కలుగు చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనాన్ని మనము చదువుకుందాం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. ఈ మాట ఈ ఉదయకాల సమయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆనాడు సార్దీసు సంఘముతో చెప్పబడుతున్నటువంటి శ్రేష్టమైన మాట, నీ క్రియలు నా దృష్టికి సంపూర్ణమైనవిగా కనబడలేదు. అంటే సంపూర్ణమైన భక్తి, సంపూర్ణమైన ప్రార్థనా స్థితి, సంపూర్ణమైనటువంటి విశ్వాసం అనేది నీలో నాకు కనబడలేదు అని శ్రేష్టమైనటువంటి మాట పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు యోహాను ద్వారా సెలవిచ్చుచున్నటువంటి శ్రేష్టమైన మాట. ఈనాడు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నీ జీవితంలో ఈ భూమి మీద బ్రతుకుచు జీవించుచున్నటువంటి నీ ఆత్మీయ యాత్రలో, ఆత్మీయ ప్రయాణంలో సంపూర్ణమైన దేవుని వాక్యానికి, సంపూర్ణమైనటువంటి భక్తికి చోటుందా? ఒకసారి నువ్వు ఆలోచించు. ఇంకా లోకమును ప్రేమిస్తున్నావేమో, ఇంకా లోక సంబంధమైనటువంటి వాటిని ప్రేమిస్తున్నావేమో. ఈనాడు ప్రభుల వారు సెలవిస్తూ ఉన్నాడు, నా దృష్టికి నా దేవుని ఎదుట నీ క్రియలు సరిగా లేవు. నిజమే, చాలా మందిలో క్రియలు ఉంటే విశ్వాసం లేదు, విశ్వాసం ఉంటే క్రియలు అనేవి కనబడటం లేదు. ఈనాడు నువ్వు దీవించబడాలి, ఈనాడు నువ్వు పోషించబడాలి, ఈనాడు నువ్వు ఆశీర్వదించబడాలి, ఈనాడు నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితం స్థిరమైనదిగా బహుగా బలపరచబడుతూ ఉండగలగాలి అంటే నా దేవుని ఎదుట నీ క్రియలు సంపూర్ణమైనవిగా కనబడాలి. సంపూర్ణమైన జీవితాన్ని నీకు కలుగు చేసేది కేవలం సజీవమైన దేవుని వాక్యం మాత్రమే. దేవుని వాక్యము ద్వారా నువ్వు నడిపింపబడినప్పుడు, దేవుని వాక్యము ద్వారా నువ్వు స్థిరపరచబడినప్పుడు, దేవుని వాక్యము ద్వారా నువ్వు ఆదరింపబడినప్పుడు, దేవుని వాక్యము ద్వారా శక్తిని అందుకున్నప్పుడు నువ్వు ఏ స్థలంలో కనబడినా ఆ స్థలంలో దేవుని యొక్క మహిమ నీపైన ఉదయిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఆనాడు సార్దీసు సంఘం వలె కాక దేవుని వాక్యానుసారమైనటువంటి ఒక బలా నమ్మకమైన ఒక మంచి సంఘముగా, దేవుని మాట ఆలకించే సంఘముగా నువ్వు దేవుని సన్నిధిలో నడిపించబడితే నీవు ఆరాధించుచున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు. ఈ మార్చిలో ప్రతి ఒక్కరి జీవితంలో నీరు కట్టి ఫలింపచ్చే ఆనాడు సార్దీసు సంఘం వలె కాక అయ్యా ఆత్మీయమైన మేలు పొందుకునే సంఘముగా నీ సన్నిధిలో నడిపించబడగలిగే కృప దయచేయండి. బలపరచండి, ఆదరించండి, శక్తిని దయచేయండి, ఆరోగ్యమును కలిగి చేయండి. తోడై ఉండండి. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కృప మీ అందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. మీ అందరికీ వందనాలు.